श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు ఈ లేడు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి కొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साईं बाबा, 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 साईं बाबा,
साईं बाबा साईं बाबा साईं बाबा साईं साईं बाबा साईं साईं बाबा 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 साईं
बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 52వ అధ్యాయం. నిన్నటి తరువాయి. ఈ గ్రంథం అందరి గ్రహాలలో ఉండాలి. కారణం, దీనిని నిత్యం నియమంగా భక్తితో పారాయణ చేసే వారి కష్టాలు నివారింపబడతాయి. శుచిర్భూతులై భక్తి శ్రద్ధలతో ఈ గ్రంథాన్ని 7 రోజులలో పఠించిన వారి అరిష్టాలు తొలగిపోతాయి. ఇది ఆధ్యాత్మిక ధారంతో అల్లబడినది. శ్రీకృష్ణుడు మరియు బ్రహ్మ యొక్క కథలతో నిండి ఉంది. బ్రహ్మాత్మైక రసపూరితమైనది. ఇందులో అద్వైతం గురించి అపూర్వంగా వివరించబడింది. ఏకనాథ్ మహారాజు యొక్క కావ్యమని నందనవనంలో 32 భాగాలుగా ఉన్న బృందావనంలో మనోహరము మధురము అయిన పాయసంలో జ్ఞానులు అజ్ఞానులు రమిస్తారు. ఈ సచ్చరితను నియమంగా పారాయణ చేసినా లేదా శ్రద్ధగా శ్రవణం చేసినా సాయి సమర్థులు వారి కష్టాలను వెంటనే తొలగిస్తారు. ధనం కోరుకునే వారికి ధనం లభిస్తుంది. మంచి వ్యవహారంలో సంపూర్ణ యశస్సు కలుగుతుంది. శ్రద్ధ నిష్ఠానుసారం ఫలితం లభిస్తుంది.
భక్తిభావం లేకపోతే ఏ అనుభవమూ కలగదు. ఈ గ్రంథాన్ని గౌరవంగా పఠిస్తే సాయి ప్రశ్నలై అజ్ఞాన దారిద్ర్యాన్ని నశింపజేసి జ్ఞాన సంపదను ప్రసాదిస్తారు. ఈ గ్రంథ రచన సాయి యొక్క సూచన, అట్లే వారి మనసులో గుప్తంగా ఉన్న వారి సంకల్పం. సాయి చరణాలయందు అనురక్తులై ఉండే భక్తుల జీవితం ధన్యం. ప్రశాంతమైన మనసుతో నియమ నిష్టలతో ఈ సచ్చరితలోని ఒక అధ్యాయమైనా పఠిస్తే చాలు. అది అమిత సుఖదాయకం. తమ మంచిని కోరుకునే వారు ఈ గ్రంథాన్ని పఠించాలి. వారు సాయి యొక్క ఉపకారాన్ని జన్మ జన్మలకు ఆనందంగా గుర్తుంచుకుంటారు. గురు పౌర్ణమి, గోకులాష్టమి, సాయి యొక్క మహాసమాధి, రామనవమి, సాయి యొక్క ఈ ఉత్సవ దినాలలో తప్పకుండా తమ తమ గృహాలలో దీనిని పఠించాలి. మనసులోని విషయాసక్తిని అనుసరించి జన్మ ప్రాప్తిస్తుంది. అంతిమ సమయంలో మనసు ఎలా ఉంటే వారి గది కూడా అట్లే ఉంటుందని శాస్త్రం. శ్రీ సాయి భక్తులకు ఆధారం. వారు లేకుండా విఘ్నాలు నశించవు. తల్లి బిడ్డల కోసం తహతహలాడుతుంది. ఇందులో విశేషం ఏముంది? ఇంతకంటే ఎక్కువగా ఏం చెప్పను. మాటలు రాక ఆగిపోయినప్పుడు మౌనంగా ఉండడమే మంచిదనిపిస్తుంది. ఇదే యోగ్యమైన స్థుతి. అయినా తీవ్రమైన మోక్షేచ్ఛతో నిత్యం శుభకర్మలను చేస్తూ శ్రవణాది నవవిధ భక్తితో భగవంతుని సేవిస్తే అంతఃకరణం పరిశుద్ధమవుతుంది. ఇది సద్గురు అనుగ్రహం లేకపోతే జరగదు. సద్గురు లేకుండా పరతత్వ జ్ఞానం లభించదు. బ్రహ్మే వాహం, నేను స్వయం బ్రహ్మను అన్న స్మరణ ఎల్లప్పుడూ ఉండదు. మరియు గురువు యందు నిష్ఠ ఉండదు. గురు శిష్యుల సంబంధం తండ్రి కొడుకుల సంబంధం వంటిది. గురువును తండ్రితో పోల్చడం నామమాత్రానికే. తండ్రి ప్రపంచంలోని సుఖాలను అనుభవించే యోగ్యతనిస్తాడు. కానీ గురువు పరలోక సుఖాలను కూడా ప్రసాదిస్తారు. తండ్రి అశాశ్వతమైన క్షణికమైన ఐశ్వర్యాన్ని ఇస్తాడు. గురువు శాశ్వతమైన అక్షయ సుఖాన్ని అనుభవింపజేసి అపరోక్ష జ్ఞానాన్ని అందజేస్తారు. తల్లి నవమాసాలు మోసి జన్మనిచ్చి బయట పడేస్తుంది. దీనికి విరుద్ధంగా గురుమాత బయట ప్రపంచం నుండి లోపల పడవేస్తుంది. అంతిమ సమయంలో గురు గురు అని స్మరిస్తే శిష్యుడు తప్పకుండా సాయుధ్యాన్ని పొందుతాడు. కానీ గురువు స్వయంగా శిష్యుని కొడితే శిష్యుడు పూర్తిగా బ్రహ్మలో విలీనమవుతాడు. గురువు యొక్క చేతి దెబ్బ జనన మరణాలను నశింపజేస్తుంది. గురువు ఎవరి శరీరాన్ని అంతం చేస్తారో అట్టివాని కంటే భాగ్యవంతుడు ఎవరుంటారు? గద, ఖడ్గము, గొడ్డలి, శూలము మొదలగు శస్త్రాలను గురువు తమ చేతిలోకి తీసుకోవాలి. వాని దెబ్బపడడంతో శిష్యునికి నిజమైన జాగృతి కలిగి సద్గురువు యొక్క మూర్తి కనిపిస్తుంది. ఎంతగా కాపాడుకున్నా శరీరం ఎప్పుడైనా పడిపోవాల్సిందే కదా. మరి అది గురువు చేతితో పడిపోతే ఇక పునర్జన్మ ఉండదు. సద్గురు, నన్ను బాగా కొట్టు, నేను చచ్చే వరకు కొట్టు, నా అహంకారాన్ని సమూలంగా నిర్మూలించు, పునర్జన్మ లేకుండా మంచి గట్టి దెబ్బనే ప్రసాదించు, నా కర్మలను అకర్మలను దహించి వేయి, నా ధర్మాధర్మాలను నివారించు, దానివల్ల నాకు పరమసుఖం కలుగుతుంది. మోహం కారణంగా ఉద్భవించే భ్రమను నశింపజేయి, నా సంకల్ప వికల్పాలను నిలిపివేసి నాకు నిర్వికల్ప స్థితిని ప్రసాదించు. నాకు పుణ్యము వద్దు, పాపము వద్దు, ఈ జన్మ కోసం వ్యర్థమైన శ్రమ వద్దు. నేను మీ శరణు కోరి వస్తే మీరు క్రింద, పైన, ఆకాశంలో, పాతాళంలో, తూర్పు, పడమర అన్ని దిక్కులలోనూ ఉన్నారు. మీరు అన్ని ప్రదేశాలలోనూ ఉన్నారు. నాలో కూడా ఉన్నారు. నేను నువ్వు అన్న భేదభావ కల్పన నాకు కష్టంగా ఉంది. అందువలన హేమాడ్ సద్గురు చరణాలను దృఢంగా పట్టుకుని వారికి అనన్య శరణు వచ్చి పునర్జన్మను పోగొట్టుకుని తనను ఉద్ధరించుకుంటాడు. అసంఖ్యాక భక్తులను ఉద్ధరించడానికి సాయిబాబా హేమాడ్ పంతుల నిమిత్త మాత్రంగా చేసి తమ ఈ చరితాన్ని నిర్మాణం చేశారు. ఇది అపూర్వమైన విషయం కాదు. ఈ శ్రీ సాయి సమర్థ చరితం నాచే రచయింపబడడం ఆశ్చర్యం. సాయిబాబా కృప లేకుండా పామరుడైన నాకు ఇది అసాధ్యం. నాకు సాయితో అనేక సంవత్సరాలు సహవాసం లేదు. సత్పురుషులను అవగాహన చేసుకునే శక్తి లేదు. అవిశ్వాసపూర్వకంగా చూడడమే కానీ విచక్షణ దృష్టి లేదు. అనన్య భావంతో ఎప్పుడూ ఆరాధించలేదు. కొంతసేపైనా భజనలో పాల్గొనలేదు. ఇటువంటి నాతో తమ చరితాన్ని వ్రాయించి ప్రజలకు చూపించారు. బాబా తమ మాటను నిలబెట్టుకోవడానికి ఈ గ్రంథ రచనను నాకు స్ఫురింపజేసి సాయిబాబా తమ ఈ కార్యాన్ని తామే పూర్తిగా చేసుకున్నారు. ఈ హేమాడు ఊరికే పేరుకు మాత్రమే. దోమ పర్వతాన్ని లేవనెత్తగలదా? పిచ్చుక సాగరాన్ని ఖాళీ చేయడం శక్యమా? కానీ గురువు వెన్నంటి ఉంటే అద్భుతమైన కార్యాలను సంభవింపజేస్తారు. శ్రోతలారా, ఇప్పుడు మీకు అభివందనం చేస్తాను. ఈ గ్రంథం సంపూర్ణమైంది. సాయి యొక్క ఈ గ్రంథం సాయికి అంకితం చేస్తున్నాను. చిన్న పెద్ద శ్రోతలందరికీ సాదరంగా నా సాష్టాంగ నమస్కారం. మీరు తోడుగా ఉండడం వలన కథా పరంపరలతో ఉన్న ఈ సాయి సచరితను సమాప్తి చేశాను. సమాప్తి చేయడానికి ఇక్కడ నేనెవరిని? ఇలా అనుకోవడం వ్యర్థమైన అహంకారం. సాయియే సూత్రధారులైనప్పుడు ఇలా అనుకోవటానికి నేనెవరిని? దుఃఖానికి మూల కారణమైన ఈ అభిమానాన్ని త్యజించి గురువు యొక్క గుణాలను పదే పదే గానం చేస్తాను. అంతఃకరణానికి బోధప్రదమైన ఈ వాగ్యజ్ఞాన్ని సమాప్తి చేస్తాను.
ఇక్కడితో ఈ గ్రంథం పూర్తయి సాయి కార్యం పూర్తయింది. నా మనోభిష్టం కూడా పూర్తయి నేను కృతార్థుణ్ణయ్యాను. ఈ గ్రంథాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేస్తే మనసులోని కోరిక తీరుతుంది. సద్గురు చరణాలను హృదయంలో ప్రతిష్ఠించుకుంటే భవసాగరం నుండి తరింపబడతారు. రోగులు ఆరోగ్యవంతులవుతారు, దరిద్రులు ధనవంతులవుతారు. సంకల్ప వికల్పాలు పోయి మనసు స్థిరపడుతుంది, దీనులకు అవధార్యం లభిస్తుంది. ఈ గ్రంథాన్ని మరలా మరలా పారాయణ చేస్తే పిశాచాల బాధ, అపస్మారం తొలగిపోతాయి. కుంటి, మూగ, చెవిటి వారికి కూడా ఈ శ్రవణం సుఖం కలిగిస్తుంది. అపార శక్తివంతుడైన పరమేశ్వరుని మర్చిపోయి అజ్ఞానం వలన మోహంలో చిక్కుకున్న మానవులు ఉద్ధరింపబడతారు. మానవులై పుట్టి అసురుల వలె ప్రపంచాన్ని సుఖాలకు నిలయమని భావిస్తూ శరీరాలను వ్యర్థపరుచుకునే వారు కూడా ఉద్ధరింపబడతారు. సాయినాథుల లీల అగాధం. వారు ఈ హేమాడ్ పంతుకు తమ చరణాలలో శాశ్వతమైన ఆశ్రయాన్నిచ్చి అతనిని తమ సేవకు వినియోగించుకుని ఈ సేవను చేయించుకున్నారు. చివరికి జగత్తును నడిపించేవారు, బుద్ధిని ప్రేరేపించేవారు అయిన సద్గురు చరణాలయందు అమితమైన భక్తితో కళాన్ని, మస్తకాన్ని అర్పిస్తున్నాను. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. శ్రీ సాయి సచ్చరిత్ర 53వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రోభ్యాయ నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి సాక్షాత్తు ప్రత్యక్ష బ్రహ్మ, సత్పురుష సామ్రాట్ చక్రవర్తి. వారు సమర్థ సద్గురు. వారు దిగంతాల వరకు వారి కీర్తి వ్యాపించింది. వారి బుద్ధికి స్ఫూర్తిని ప్రసాదిస్తారు. ఎందుకంటే వారు జనన మరణాలను, ప్రపంచ భయాలను తొలగిస్తారు. అనన్యభావంతో వారి శరణజొచ్చి వారి పుణ్యచరణాలకు వందనం చేస్తాను. గత అధ్యాయంలో మొదట సింహలోకనం చేసి తర్వాత అవతరణీకరణను పొందుపరిచి గ్రంథాన్ని సమాప్తి చేస్తానని హేమాడ్ పంత్ చెప్పారు. కానీ అలా జరగలేదు. గ్రంథం యొక్క సారాంశమైన అవతరణీకరణను వారు రాశారో లేక మరుపు కారణంగా వదిలివేశారో తెలియదు. గ్రంథ రచనను ప్రారంభించిన వారే అవతరణీకరణను చివర రాసి గ్రంథాన్ని పూర్తి చేయటం అంతటా నియమం. కానీ నియమంలో మినహాయింపులు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంది. మన కోరిక ప్రకారము ఏదీ జరగదు. బాబా సంకల్పం బలీయమైంది. అందరినీ దుఃఖంలో ముంచి హేమాడ్ పంతు అకస్మాత్తుగా దివంతులయ్యారు. అవతరణిక విషయం తెలియలేదు. ఎవరికీ ఏం తోచలేదు. అన్నాసాహెబ్ సేకరించి ఉంచిన వారి రచనలను వారి కుమారుడు గజానన్ వెతికి కొన్ని అవసరమైన కాగితాలను ఇచ్చాడు. అన్నాసాహెబ్ చాలా పొదుపరి. చిన్న చిన్న చిత్తు కాగితాలను కూడా వృధా చేసేవారు కాదు. ఏ పన్నైనా చక్కగా చాతుర్యంతో చేసే స్వభావం వారిది. చిన్న చిన్న కాగితం ముక్కలపైన వ్రాసిన అధ్యాయాలను అలాగే ముద్రణకి ఇచ్చేవారు. అనవసరమైన ఖర్చు వారికి నచ్చేది కాదు. వారి సాటి ఎవరూ రారు. జీవం లేని చిన్న కాగితం ముక్కపై వారికి దయగలిగి వీనిని సత్పురుషులైన శ్రీ సాయి సేవలో ఉపయోగించకపోతే ఇవి ఎలా ఉద్ధరింపబడతాయి అని హేమాడ్ పంతుకు అనిపించి కాగితం ముక్కలను పోగు చేసుకుని వాని ద్వారా ఈ సేవను చేయించి ఉండవచ్చు. ఇది వారి ఉదాత్తమైన ఉద్దేశము కావచ్చు. చివరి అధ్యాయం కూడా అట్లే కాగితం ముక్కలపై వ్రాసి ఉండొచ్చు. కానీ ఎంత ప్రయత్నించినా అవతరణిక లభించలేదు. విషయాన్ని గజానన్ రావు మొదలగు వారితోనూ మరియు బాలాసాహెబ్ తర్కర్తోనూ కూడా చెప్పడం జరిగింది. వారందరూ అవతరణిక ఉండవలసిందేనని తమ ఉద్దేశాన్ని తెలిపారు. దీన్ని వ్రాయటానికి బాబాసాహెబ్ ఒక సమయాన్ని నిర్ణయించి శ్రీ సాయిలీలాలో ప్రచురించారు. కానీ ఆ గడువు ముగిసి పోయినా అవతరణిక అవతరించలేదు. హేమాడ్ అంటే గోవిందరావు సద్గుణాలకు గని. వారి నోటికి వేదాంతము కంఠోపాఠము. ఈ గ్రంథంలో ప్రసాదిక వాణి ప్రకటమైంది. గురువు యొక్క అనుగ్రహవర్య
గురువు యొక్క అనుగ్రహ చర్య అద్భుతము. సాయి సద్గురువు యొక్క భక్తులు అసంఖ్యాకము. వారిలో హేమంత్ పంతు కవిత రత్నము. వారికి సాటి అయిన ప్రజ్ఞావంతుడు మహాపురుషుడు దీన్ని రచించగలడు. అవతరణికి ఎక్కడి నుండి అవతరించలేదు. నా మనసుకు చింత పట్టుకుంది. దత్త గురువు స్వరూపులైన సాయినాథుని ప్రార్థించి వారి అనుగ్రహాన్ని వేడుకున్నాను. నేను పామరుణ్ణి, మందబుద్ధిని, విద్యా గ్రంథం లేనివాణ్ణి, కవిత్వాన్ని అసలే ఎరుగని వాణ్ణి. ఛందోబద్ధమైన రచనను ఎలా వ్రాయగలను? నాకు ఒకే ఆధారం శ్రీ దత్త గురువు. వారి అనుగ్రహం ఉంటే చాలు. వారు దోమచే మేరుపర్వతాన్ని లేవనెత్తించగలరు. వారి శక్తి అమోఘము. శివస్వరూపులైన సాయి నారాయణ్ణి మరలా ప్రార్థించాను. నాపై దయ చూపించి అవతరణిక రచనకు సత్వరంగా నా బుద్ధిని ప్రేరేపించమని. నాకు కవిత్వం రచించే శక్తి లేదు. నేను మందబుద్ధినని గురువర్యులకు తెలుసు. వారి పాదాలకు వందనం చేసి అవతరణికను ప్రారంభిస్తాను. శ్రీ సాయి సచ్చరిత్రలోని గ్రంథ భాగమైన ఈ అవతరణికను గణపతి రూపమైన సాయియే పూర్తి చేస్తారు. వారి వైభవము అద్భుతము, అసమానము. నేను నిమిత్త మాత్రుడిని మాత్రమే. ప్రథమ అధ్యాయంలో మంగళాచరణము మరియు విఘ్నాలను తొలగించేవాడు పార్వతీ పరమేశ్వరులకు కంఠభూషణమైన శ్రీ గజావధునికి నమస్కారము చేశారు. అభినవ వాక్విలాసిని, చాతుర్య కళాకామిని, విశ్వమోహిని, ఇష్టార్థదాయిని అయిన శారదకు వందనం చేశారు. కులగురువులకు, ఆప్తులకు, ఇష్టులకు, పరమేశ్వరుని సగుణావతారమైన సాధు సజ్జనులకు మరియు శరణాగతులకు, కైవల్య విధానమైన సద్గురు సాయి భగవానికి నమస్కారం చేశారు. గోధుమలు విసిరిన కథను చెప్పి కలరాజ్యాన్ని పూర్తిగా నశింపజేసిన విషయాన్ని విశదీకరించి సాయి సమర్థుడిని వర్ణించారు. రెండవ అధ్యాయంలో ఈ గ్రంథ ప్రయోజనాన్ని దాబోల్కరు బాబా యొక్క ప్రథమ దర్శనము మరియు అతనికి హేమాడ్ పంతు అన్న నామకరణ, మా గురువు యొక్క ఆవశ్యకత లేదు అన్న వాద వివాద ఖండనము. మూడవ అధ్యాయంలో ఈ గ్రంథ రచనకు సాయి నోటి నుండి అనుమతి వచ్చిన విధానము, రోహిల్లా యొక్క సంపూర్ణ వృత్తాంతము. నాలుగవ అధ్యాయంలో జగత్తును నడిపించే పరబ్రహ్మకు ఆ ఆభరణాలైన సత్పురుషులు ఏ కారణంగా భూమిపై అవతరిస్తారు అన్న విషయం యొక్క విస్తార వివరణ. ఆత్రి అనసూయల పుత్రుడైన దత్త భగవానుని అవతారము, సాక్షాత్తు ప్రత్యక్ష కల్పతరువు వంటి శ్రీ సాయిబాబా ప్రథమంగా షిరిడీ క్షేత్రానికి వచ్చిన కథా వర్ణన. ఐదవ అధ్యాయంలో సాయి షిరిడీ క్షేత్రంలో గుప్తమై శ్రీమంతుడైన చాందు పాటేల్ను వెంట మరలా ప్రకటమై అందరినీ ఆశ్చర్యపరచడము, గంగగిరి మొగైరా సాధువులతో కలిసి ఉండటము, దూరం నుండి స్వయంగా నీటిని తమ తలపై మోసుకొని వచ్చి ఉద్యానవనాన్ని పెంచటం గురించిన వర్ణన. ఆరో అధ్యాయంలో శ్రీరామనవమి మహోత్సవం సంకీర్తన చేసిన బాలభవ విషయం మరియు మసీదు మాయి పునరుద్ధరణ గురించిన విస్తార వర్ణన. ఏడవ అధ్యాయంలో బాబా యొక్క సమాధి, దౌతి, పోది, ఖండయోగము మొగైరా యోగ ప్రక్రియల గురించి మరియు బాబా హిందువా లేక మహమ్మదీయుని వేషమా అన్న అగాధమైన సత్పురుషుల అంతరంగం గురించి, బాబా యొక్క దుస్తులు, వారి చిలుము, వారి ధుని, వారి జాతి, వారి ప్రవర్తన, వారి రోగులకు చికిత్స చేయటము, మసీదులో దీపాలను వెలిగించటము, వారి చేయి కాలడము, దానికి సేవ మొదలగు ఆశ్చర్యకరమైన విషయాలు, బాగోజీ సింధు యొక్క మహావ్యాధి, కాబర్డే పుత్రుని గ్రంథి జ్వరానికి ఔషధాన్ని ఇవ్వటము, నానాసాహెబ్ చందోర్కరు పండీపురానికి బయలుదేరటం వగైరా విషయాలను బుద్ధిమంతుడైన కవి చెప్పారు. ఎనిమిదవ అధ్యాయంలో అపూర్వమైన నరజన్మ మహిమ, సాయి యొక్క భిక్షావృత్తి వర్ణన, సాయి సత్పురుషునికి బాయాజీబాయి చేసిన సేవ, బాబా యొక్క భోజన పద్ధతి, బాబా, తాచా, మహల్సాపతి ముగ్గురు రాత్రి మసీదులో శయనించే విధానము, తాచా మహల్సాపతులపై బాబాకున్న సమానమైన ప్రీతి, రహతా గ్రామంలో కుశాల్ చందకు శాంతికి జ్ఞానానికి నిధి అయిన బాబాకు ఉభయులకు గల పరస్పర ప్రేమ సంబంధము గురించిన వివరణ. 9వ అధ్యాయంలో తాత్యా సాహెబ్ నోల్కరు
భక్త శ్రేష్ఠుడైన తాత్యా పాటేలు మరియు ఒక గొప్ప ఆంగ్లేయ గృహస్థుడు బాబా ఆజ్ఞను ఉల్లంఘించి దాని పరిణామాన్ని అనుభవించటము, బాబా భక్తులతో పంచమహాయజ్ఞాలను చేయించటము, భిక్షాన్నాన్ని సేవించటము, భిక్ష చేయటానికి అధికారం కలవారి అధికారి లక్షణాల వివరణ, ప్రార్థనా సమాజంలోని బాబాసాహెబ్ తర్కడు సాయి భక్తుడవటము, అతని నిష్ట, ఉత్కృష్టమైన అతని కథా వర్ణన. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ శరణ పదవ అధ్యాయంలో 4 మూరల పొడవు బెత్తెడు వెడల్పు గల చెక్క పలకను చూరుకు అడ్డంగా వేలాడగట్టి దానిపై యోగీశ్వరులైన సాయిబాబా శయనించడం, వారు షిరిడీలో ఎప్పుడు అడుగుపెట్టారు, అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, తమ శరీరాన్ని ఎప్పుడు త్యజించారు అన్న విషయాలను హృదయాంగంగా వర్ణించడం, ఏ కోరికలు లేక మనసు ప్రశాంతంగా ఉన్న పైకి పైశాచిక వృత్తిని కనబరుస్తూ ప్రజల శ్రేయస్సునే ఆలోచించే గురుదేవుని సుస్థిరమైన మనోవృత్తి గురించి, వేద శాస్త్రాలలో తెలియజేసిన ధర్మ లక్షణాలను, లోక వ్యవహారాన్ని, పరమార్థాన్ని బోధించడంలో మరియు భక్తుల మనసులను, భక్తులు కాని వారి మనసులను పరీక్షించడంలో సాయి సద్గురు యొక్క విశిష్ట చాతుర్యం మరియు బాబా యొక్క ఆసనం, బాబా జ్ఞానం, బాబా ధ్యానం, బాబా స్థానం, వారి మహిమ, వారి సామర్థ్యం గురించిన వర్ణన. 11వ అధ్యాయంలో బాబా యొక్క సచ్చిదానంద స్వరూప స్థితి, అంతటా వ్యాపించిన వారి ప్రఖ్యాతి, డాక్టర్ పండిత్ యొక్క ప్రేమ, భక్తి, సిద్దిక్ పాల్కే యొక్క పూజ్యభావం, బాబా మేఘాలను, సుడిగాలిని అదుపులో ఉంచడం, భక్తులను అగ్ని జ్వాలల నుండి సంరక్షించడం గురించిన రసభరిత వర్ణన. 12వ అధ్యాయంలో కాకా మహాజని, ధూమల్, నిమోన్కర్, ఒక మమలేదారు, ఒక డాక్టర్ గురించిన వేరు విషయాల మధుర వర్ణన. నాసిక్లోని అగ్నిహోత్రి, గోలప్ స్వామి యొక్క శిష్యుడైన మూలశాస్త్రి యొక్క సంశయం, అతనికి సాయి దర్శనంలో కలిగిన విశేషమైన అనుభవం యొక్క వర్ణన. 13వ అధ్యాయంలో నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టడంతో బాలాషింపి యొక్క చలి జ్వరం పోవడం, బాబు సాహెబ్ బూటి యొక్క కలరా వ్యాధి అక్రోట్ పిస్తాల సేవనంతో నశించడం, అలంది స్వామి యొక్క చెవి నొప్పిని బాబా ఆశీస్సులతో పోగొట్టడం, కాకా మహాజని విరోచనాల బాధ వేరుశనగ పప్పులతో తొలగడం, హాద్యాలోని దత్తోపంతు కడుపు శూల వ్యాధితో బాధపడుతూ ఉంటే జనులందరూ చూస్తూ ఉండగా బాబా అతని జబ్బును ఆశీర్వచనాలతో నయం చేయడం, భీమాజీ పాటేల్ను క్షయరోగం పట్టుకుంటే బాబా దానిని విభూతితో తరిమివేయడం, ఈ విషయాల వర్ణన. 14వ అధ్యాయంలో నాందేడులో బాగా ప్రసిద్ధి చెందిన వ్యాపారి రతన్జీ పార్సీ సేటు దుఃఖిస్తూ ఉంటే బాబా అతనికి పుత్ర సంతానాన్ని ప్రసాదించి అంతులేని ఆనందాన్ని ఇవ్వడం, మరియు నాందేడు పట్టణంలో హమాలీ పని చేస్తూ గుట్టుగా జీవిస్తున్న మౌలీ సాహెబ్ అనువారు సాధువు అని సాయిబాబా సూచన వలన తెలుసుకునే అద్భుతమైన కథా వర్ణన. 15వ అధ్యాయంలో సాయిబాబా దాసగనుకు నారదీయ కీర్తనా పద్ధతిని వివరించడం, చోల్కర్కు చక్కెర వేసిన టీ త్రాగించి అతని వ్రతాన్ని సమాప్తి చేయడం, బల్లి కిచకిచమని చప్పుడు చేయగా బాబా కథను చెప్పడం, ఔరంగాబాదు నుండి బల్లి వచ్చి మసీదులోని బల్లిని కలుసుకున్న కథ వర్ణన. 16వ అధ్యాయంలో సంపద, సంతానం అన్నీ ఉన్న ఒక గృహస్థుడు సాయిబాబా యొక్క యశోదుందుబిని విని బ్రహ్మజ్ఞాని ప్రాప్తి కొరకు షిరిడీకి వచ్చాడు. బ్రహ్మజ్ఞానాన్ని అభిలషించే వారికి ముందు ప్రపంచంపై మోహం, ధనాసక్తి, లోభం తొలగిపోవాలి. జేబులో రూపాయల నోట్లు ఉన్నా బాబా కొరకు అది కాసేపటి కోసం 5 రూపాయలను అప్పుగా ఇవ్వని వాడికి బ్రహ్మ ఏ విధంగా లభిస్తాడు?
సుందరమైన సాయిబాబా బోధనా పద్ధతి. హేమాడ్ పంతు ప్రాసాదిక వాణి రెండు పాలు పంచదార కలిసినట్లుగా మనోహరమైన కథా వివరణ. 17వ అధ్యాయంలో పూర్వ కథానుసంధానం, బ్రహ్మజ్ఞానాన్ని గురించి విస్తారంగా చెప్పడం, ధన లోభం యొక్క నిర్మూలనం గురించిన మధుర వర్ణన. 15వ అధ్యాయంలో 18 అధ్యాయంలో సాటే యొక్క గురు చరిత్ర కథ, రాధాబాయికి ఉపదేశం గురించి చెప్పిన విషయం, హేమాడ్ పంతును అనుగ్రహించిన కథా వర్ణన. 19వ అధ్యాయంలో హేమాడ్ పంతు యొక్క అనుగ్రహ కథ విస్తరణ, సాయి యొక్క జ్ఞాన బోధను దీర్ఘంగా ఆలోచించడం గురించిన వివరణ. 20వ అధ్యాయంలో ఈశావ్యాస భావార్థ బోధిని అన్న గ్రంథ రచనాన్ని దాస్కను ప్రారంభించాడు. దానిలో అతనికి సంశయాలు కలగగా అతడు బాబాను ప్రశ్నించాడు. వారు కాకా యొక్క పని పిల్ల సందేహాన్ని తీరుస్తుందని చెప్పారు. అలా అసాధారణమైన సద్గురు మహిమ యొక్క మధుర వర్ణన. 21వ అధ్యాయంలో సుగుణవంతుడైన ఒక ఉపజిల్లా అధికారిని, విచక్షణ జ్ఞానమున్న పాఠంకరుని, విలక్షణమైన మరొక వకీల్ని, ఈ ముగ్గురిని సాయిబాబా అనుగ్రహించిన వివరణ. 22వ అధ్యాయంలో మసీదు మాత భవాన్ని తరింపజేస్తుందని ద్వారకా అన్న ఆ మసీదే అని బాబా ప్రజలందరికీ చెప్పారు. కానీ వారి భావార్థాన్ని ఎవరు తెలుసుకోలేదు. బాబా మసీదు మాత యొక్క గుణాలను వర్ణించారు. మిరీకర్ను బూటీని పాముకాటు నుండి రక్షించారు. అమీర్ శక్కర్ యొక్క వాత రోగాన్ని పోగొట్టారు. అతని పాము భయాన్ని తొలగించారు. అట్లే హేమాడ్ పంతును మరియు ఇతరులను పాముకాటు నుండి కాపాడిన వారిని, తేలు కుట్టడం నుండి, భయంకరమైన అపమృత్యువు నుండి రక్షించిన వృత్తాంతాలు. 23వ అధ్యాయంలో బాబా యోగాభ్యాసి యొక్క సందేహాన్ని తీర్చడం మరియు మాధవరావు యొక్క పాముకాటు బాధను తొలగించడం, దుని కొరకు ఇంధనాన్ని సేకరించడం, మేకను వధించే విషయాన్ని గూర్చిన రమ్యమైన వర్ణన. బడే బాబా యొక్క బడాయి, అతని అసంతృప్తి స్వభావం, ఎంత వర్ణించినా ఇంకా కావాలనే అతని ఆశ, ఎంత ఇచ్చినా ఇంకా కావాలనే అతని ఆశ, అతనికి గురు ఆజ్ఞను పాటించే నిష్ట లేకపోవడం, గురువు ఆజ్ఞను పాటించడంలో పరమ నిష్టగల భక్త శ్రేష్ఠుడు కాకాసాహెబ్ దీక్షిత్తును పరీక్షించిన సద్గురువు యొక్క విశిష్టమైన లీలలను ఉత్కృష్టంగా వివరించారు. 24వ అధ్యాయంలో శనగల మిషతో హేమాడ్ పంతుకు సద్గురుని స్మరించనిదే విషయ సుఖాలను అనుభవించరాదు అని బోధించారు. అన్న బాపరే మరియు మౌసీబాయి ఈ ఇద్దరిలో సాయి కలహాన్ని రేపడం, ఆ పరిహాసంలోని వినోదాన్ని కవివర్యులు విశిష్ట రీతిలో గానం చేశారు. 25వ అధ్యాయంలో అహ్మద్ నగర్ నివాసి దామో అన్నా కాసర్ దూది మరియు బియ్యంతో గొప్ప వ్యాపారం చేయాలని ఉబలాట పడతాడు. ఆ వ్యాపారం నష్టకారకమని బాబా తెలియజేయడం మరియు మామిడి పళ్ళను సేవిస్తే సంతాన ప్రాప్తి అని జ్ఞాన భాస్కరులైన సాయిబాబా అతనికి చెప్పారు. 26వ అధ్యాయంలో ఒక సాధువు అనుగ్రహాన్ని పొందిన పంతు అన్న ఒక భక్తునికి బాబా ఆ విషయాన్ని గుర్తు చేసి అతనికి ఆనందాన్ని కలుగజేయడం, హరిచంద్ర పితలే పుత్రుడు అపస్మార జబ్బు బాబా కృపావలోకనంతో తొలగిపోవడం మరియు పితలేకు బాబా 3 రూపాయలను ఇచ్చి నీకు ఇది వరలో 2 ఇచ్చాను, వీనిని పూజించు అని చెప్పిన కథ. 27వ అధ్యాయంలో కాకా మహాజని బాబా చేతికి ఏకనాథ భాగవత గ్రంథాన్ని ఇచ్చి వారి ప్రసాదంగా మరల దానిని తీసుకోవాలని మనసు పడగా బాబా దానిని మాధవరావుకు ఇవ్వడం. ఒక రామదాసు పుస్తకాలలో విష్ణు సహస్రనామ పుస్తకం ఉండగా బాబా దానిని రామదాసుకు తెలియకుండా తీసి దానిని కూడా మాధవరావుకు ఇస్తారు. మాధవరావుకు విష్ణు సహస్రనామ పుస్తకం ఇచ్చి సాయి దయాగనులు అతనిని అనుగ్రహించిన కథా వర్ణన. 28వ అధ్యాయంలో శాంతాకృతిలోని భక్తుడు రష్మీచంద్ మున్షి, గున్హపూర్లోని చిడీబాయి బ్రాహ్మణుడు పుణ్యాత్ముడైన మేఘు సాయిబాబా చరణాలను ఆశ్రయించడం,
వారందరికీ స్వప్న దృష్టాంతాలను ఇచ్చి వారు మేల్కొన్న తర్వాత వారికి అనుభవాలను కలుగజేసిన సద్గురుమాత యొక్క అంతుపట్టని విధానాన్ని తెలియజేశారు. 29వ అధ్యాయంలో బోలాశంకరులైన సాయిబాబా యొక్క దానాన్ని, ఔదర్యాన్ని, వైభవాన్ని చూడాలన్న కుతూహలంతో మద్రాసు భజనా మండలి సిడి క్షేత్రానికి రావడం, రఘునాథరావు టెండూల్కరు యొక్క పుత్రుడు పరీక్ష ఉత్తీర్ణుడైన విధానం మరియు టెండూల్కర్ యొక్క పెన్షన్ చింతను దూరం చేసిన సాయి యొక్క లీలలు మరియు సాయి చరణాల యందు అమితమైన ప్రేమ గల డాక్టర్ కెప్టెను హాటేకు తెల్లవారు జామున సాయి స్వప్నంలో దర్శనమిచ్చిన కథా వర్ణన. 30వ అధ్యాయంలో సప్తశృంగీదేవి ఉపాసకుడు కాకాజీ వైద్యకు సత్పురుష శ్రేష్ఠులైన సాయిబాబాను చూడమని దేవి ఒక దృష్టాంతాన్ని ఇవ్వడం, ఆ దేవికి మొక్కును తీర్చుకోవడానికి 30 ఏళ్ల తర్వాత శ్యామారావు అక్కడికి వెళ్ళడం, రహతా సేటు కుశాల్ చంద్కు పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాలు వీరిద్దరికి షిరిడీకి బయలుదేరమని సాయి స్వప్నంలో చెప్పిన వివరణ. 31వ అధ్యాయంలో మానస సరోవరానికి బయలుదేరిన మద్రాసు వాసి విజయానందు అనే సన్యాసిని ఋషికేశులైన సాయిబాబా తమ పాదాల చెంతనే ఉంచేశారు మరియు సాయి పాద కమలాలను అంటిపెట్టుకుని ఉన్న భ్రమరం మాన్కరు అను భక్తుణ్ణి మరియు హింసాత్మకమైన క్రూర విరాగ్యాన్ని కూడా ఉద్ధరించిన అందమైన కథలు. 32వ అధ్యాయంలో భగవంతుని అన్వేషించాలని మేము నలుగురు అరణ్యంలో తిరుగుతున్నాం. నేను నా అహంభావాన్ని, అభిమానాన్ని వదిలిపెట్టగానే గురువుగారు నాకు దర్శనమిచ్చారు అని బాబా చెప్పిన కథ, గోఖలేబాయి ఉపవాస వ్రతాన్ని పూనుకున్న కథ మరియు మరో కథను సాయిబాబా స్వయంగా తన నోటితో చెప్పిన విశేషాన్ని హేమాడు గానం చేశారు. 33వ అధ్యాయంలో నారాయణ జానీ మిత్రునికి అకస్మాత్తుగా తేలుకుట్టడం, ఒక భక్తుని కుమార్తె జ్వరంతో బాధపడడం, నానా చందోర్కర్ కుమార్తె ప్రసవ వేదనతో ఆందోళన పడడం, అప్పుడు ఎవరికి ఏ ఉపాయం తోచక బాధపడడం, భక్తుడు కులకర్ణి భజన చేసే బాలాబువ వీరందరికీ విభూది ప్రభావం తెలవడం, అమిత శ్రద్ధగల అత్యంత భావికుడైన హరిబావు కర్ణికి ఇచ్చిన దక్షిణను గురించిన బోధప్రదమైన కథ. శ్రీ సచ్చిదానంద సద్గురు మహారాజుకి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की జై. 34వ అధ్యాయంలో మాలేగాంలోని ఒక డాక్టర్ యొక్క సోదరుని కుమారుడు ఎముకలలో వ్రణంతోనూ భక్త శ్రేష్ఠుడైన డాక్టర్ పిళ్ళే నారుకురుపుతోనూ బాధపడటం, షిరిడీవాసి బాపాజీ భార్య గ్రంథి జ్వరంతోనూ, ఇక ఇరానీ చిన్నపిల్లవాడు ఘోరమైన మూర్ఛజబ్బుతో బాధపడటం, హార్దా గృహస్థుడు మూత్రపిండాలలోని రాళ్ల వలన, ముంబైలోని ఒక కాయస్థ ప్రభువు యొక్క భార్య ప్రసూతి రోగంతో బాధపడటం, వీరందరి వ్యాధులను కేవలం విభూది స్పర్శతో వెంటనే నివారించిన రసవత్తర వర్ణన. 35వ అధ్యాయంలో మహాజని మిత్రుడు నిర్గుణోపాసకుడు బాబా దర్శన మాత్రంతో విగ్రహారాధకుడవడం, ముంబైలోని ఒక సాలిసిటర్ ధరంజీ జేఠాబాయ్ టక్కర్కు సాయి దర్శనం మాత్రంతో విగ్రహారాధన కూడవడం, ముంబైలోని ఒక టక్కరుకు సాయి గురువర్యులు గింజలున్న ద్రాక్ష పళ్లను వెంటనే గింజలు లేని వానిగా చేసి ఇవ్వడం, బాంద్రాలోని ఒక కాయస్థ వ్యక్తికి సుఖంగా నిద్ర పట్టకపోతే ఇతనికి మరియు నేవాసాలోని బాలా పాటిల్కు విభూది యొక్క అనుభవాలను కలగజేయడం. 36వ అధ్యాయంలో గోవా నివాసులైన గృహస్థులు ఒకరు ఉద్యోగం కొరకు, మరొకరు అపహరించబడిన ధనం లభించాలని వేరువేరుగా మొక్కుకుంటారు.
ఆ ఇద్దరు మృక్కులను మర్చిపోతే త్రికాలజ్ఞులు బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్న సాయి సమర్థులు వారికి మొక్కులను గుర్తు చేస్తారు. అటువంటి వారి కీర్తిని ఎవరు వర్ణించగలరు? ఔరంగాబాద్ నివాసి సఖారాం పత్ని పుత్ర సంతానం కోసం సాయి పాదాల వద్దకు పరిగెత్తగా ఆమె శ్రీఫలాన్ని ఇచ్చి ఆమె కోరికను తీర్చిన కథావర్ణన 37వ అధ్యాయంలో ఎక్కడ చూడాలన్నా లభించని విశిష్టమైన సావడి ఉత్సవ వైభవాన్ని హేమాడ్ పంతు కళ్ళతో చూచి రసవత్తరంగా వర్ణించారు. 38వ అధ్యాయంలో సాయిబాబా వంటపాత్రలో రకరకాల పదార్థాలతో అనేక పక్వాన్నాలను వండి అందరికీ ప్రసాద భోజనాన్ని పెట్టి మనోహర దృశ్య వర్ణన. 39వ అధ్యాయంలో తద్విద్ది ప్రణిపాతేన అన్న గీతా శ్లోకానికి అర్థం బాబా నానా చాందోర్కర్కు వివరంగా చెప్పి అతని సంస్కృత భాషాభిమానాన్ని తొలగించడం. సత్పురుష సామ్రాట్టు అయిన సాయి బాపు సాహెబ్ భుట్టీకి మందిర నిర్మాణానికి ఆజ్ఞాపించి దృష్టాంతాన్ని ఇచ్చిన వృత్తాంతం. 45వ అధ్యాయంలో దేవు తన తల్లి చేసిన వ్రతాల ఉద్యాపనకు బ్రాహ్మణులను సంతర్పణ ఏర్పాటు చేసి ఉత్తరం ద్వారా బాబాను ఆహ్వానించటం. సన్యాసి రూపంలో మరో ఇద్దరితో వెళ్ళి బ్రాహ్మణులతో పాటు భోజనం చేసి గురువర్యుల లీల. హేమాడ్ పంతుకు భోజనానికి వస్తానని దృష్టాంతాన్ని ఇచ్చి ఫోటో రూపంలో భోజనానికి వెళ్ళిన విషయం యొక్క చక్కటి వర్ణన. 41వ అధ్యాయంలో బాబా పటం తన ఇంటికి వచ్చిన విషయంలో అంతుపట్టని సద్గురువు యొక్క మహిమను కవి భక్తులకు విస్తారంగా రమణీయంగా తెలియజేశారు. బాబా రుద్రావతారంలా దేవునిపై ఎర్రని అగ్నివలే మండిపడుతూ కోపంతో చెట్లను కురిపించారు. దేవుతో శ్రీ సాయి నారాయణులు జ్ఞానేశ్వరుని నిత్యం నియమంగా పఠించు అని చెప్పటమే కాక పఠించే విధానాన్ని స్వప్నంలో తెలియజేసిన విషయాన్ని హేమాడ్ వివరించారు. 42వ అధ్యాయంలో భక్తుడు దాత్య బాబాకు త్రిపుండలేపనం చేయడం, సాయిబాబా తమ శరీరాన్ని త్యజించడాన్ని గురించిన సూచన, రామచంద్ర మరియు తాత్యాపాటిలు మరణాలను తప్పించటం, శ్రీ సాయి సద్గురుని నిర్వాణ వార్త శ్రోతలను కలవరపెట్టడం, హేమాడ్ పంతుకు ఆందోళన కలిగించిన పవిత్ర కథ. 43వ అధ్యాయంలో సాయిబాబా శరీరాన్ని త్యజించారన్న విషయం గత అధ్యాయంలో అసంపూర్ణంగా మిగిలిపోగా దానినే హేమాడ్ పంతు ఇక్కడ సంపూర్తి చేశారు. 45వ అధ్యాయంలో ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్తు, కాకా మహాజని మరియు మాధవరావుతో పాటు ఏకనాథ భాగవతాన్ని పఠిస్తుండగా దీక్షిత్కు సందేహం కలిగింది. మాధవరావు ఆ సంశయాన్ని తీర్చగా అది అతనికి నచ్చకపోవడం, ఆనందరావు పాకాడే తన స్వప్నాన్ని తెలియజేసి దీక్షిత్ అనుమానాన్ని తొలగించడం, చూరుకు వేలాడగట్టిన చెక్కపల్లపై మహల్సాపతి ఎందుకు శయనించలేదు అన్న సంశయాన్ని సాయి సమర్థులు తీర్చిన కథ విశేషం. 46వ అధ్యాయంలో సాయిబాబా యొక్క సర్వవ్యాపకత్వం గురించి, వారు తమ స్థలంలోనే ఉన్న అంతటా పర్యటించే వారి వలె జనులకు చమత్కారాన్ని చూపటం, వారు విచిత్రంగా కాశీగైలకు వెళ్ళినట్లు నిదర్శనాన్ని చూపిన అద్భుత చరిత్ర. సాయి చెప్పగా శ్యామ వారిని గయలో పటం రూపంలో చూచాడు. 2 మేకల పూర్వజన్మ వృత్తాంతాన్ని సాయి శంకరులు తమ నోటితో రమ్యంగా చెప్పిన పవిత్ర కథావర్ణన. 47వ అధ్యాయంలో ఒక పాము మరియు కప్పల యొక్క పూర్వజన్మల గురించి మరియు ఒక లోభి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపమైన సాయిబాబా వర్ణించారు. శత్రుత్వం, హత్య మరియు రుణం వీనిని తీర్చుకోవడానికి పునర్జన్మ కలుగుతుందని సాయిబాబా సెలవిచ్చిన హృదయంగమైన
హృదయాంగమమైన కథామృతం పానం. 48వ అధ్యాయంలో సేవడే అను ఒక భక్త శ్రేష్ఠుని వకీలు పరీక్ష గురించి మరియు భక్తి భావం లేని సపట్నేకర్కు సాయిబాబా అనుగ్రహించిన కథ. 49వ అధ్యాయంలో ముంబై నివాసి హరికానోబా మరియు సోమదేవస్వామి బాబాను పరీక్షించాలని షిర్డీ వచ్చారు. వారు బాబా దర్శనం చేసుకున్నప్పుడు బాబా వారి మనసులోని విషయాన్ని తెలియజేయగా వారు లజ్జితులై సాయి చరణాలకు శరణుదొచ్చి జన్మ జన్మల పాపాలను పోగొట్టుకున్నారు. ఒకసారి బాబా వద్ద కూర్చొని ఉన్న నానా ఒక స్త్రీని చూచి మనోవికారానికి లోనైన వృత్తాంతం యొక్క వర్ణన. 55వ అధ్యాయంలో తద్విద్ది ప్రణిపాతైన గీతా శ్లోకానికి హేమాడ్ పంతు అర్థాన్ని విస్తారంగా వివరించారు. 51వ అధ్యాయంలో హరిసీతారాం దీక్షిత్కు ధురంధర్ సోదరులు బాలారాం, నాందేడు వకీలు పుండలీకరావు వీరు మొదట షిరిడీకి ఏ విధంగా వచ్చారు, ఆ ఒక్కొక్కరి అద్భుత కథలను శ్రవణం చేసిన శ్రోతలు విస్మితులవుతారు. వారి మనసుల్లో ప్రేమ సముద్రం ఉప్పొంగే వృత్తాంతం. 52వ అధ్యాయంలో దుష్టుల దుర్మార్గాన్ని నశింపజేసి సజ్జనులను సంరక్షణ చేయవలనని సాయిబాబాను హేమాడ్ పంతు ప్రార్థించటం మరియు ఈ గ్రంథం యొక్క సింహావలోకనం సమాప్తి చేసి సద్గురువు చరణాలలో మనసును లీనం చేసి శిరస్సును కళాన్ని వారికి అర్పించి కృతార్థుడవడం. ఈ విధంగా గోవిందరావు శ్రీ సాయి చరిత్రలోని అధ్యాయాలను పూర్తి చేశారు. భక్తిగా వారి పాదాలకు వందనం చేసి విశ్వానికి మాత అయిన సద్గురువుకు ప్రణామం చేస్తాను. అధ్యాయాల సారాంశాన్ని తెలియపరిచేదాన్ని అవతరణిక అని అంటారు. కైవల్యపురానికి చేరుకోవాలని కోరుకునే ముముక్షువులకు ఇది సన్మార్గదర్శిక. సుందరమైన గొప్ప శాలువాను జతపరిచిన పాత అంచులా ఉందని దీనిని అగౌరవపరిచిన ఈ దాసుని మనవిని చతురులైన శ్రోతలు ఒకసారి వినండి. ఈ గ్రంథం శాలువా కాదు, సుందరమైన ఒక శిశువు. ఈ బిడ్డకు దృష్టి దోషం తగలకుండా ఈ బాబా బాలుడు ఈ అవతరణికను నల్లటి దిష్టి చుక్క వలె పొందుపరిచాడు. షడ్రసాలతో తయారైన గ్రంథమనే ఆహారంలో అధ్యాయాలు, రకరకాల పదార్థాలు. ఇవి చక్కగా జీర్ణం కావడానికి మజ్జిగ వంటిది అవతరణిక. ఎప్పుడూ కోరికలను తీర్చే కామధేనువు వలె ఈ గ్రంథం పవిత్రమైన అధ్యాయాలనే అవయవాలతో ఉన్నది. దీనికి దృష్టి దోషం తగలకుండా మెడలో వేసే దృష్టి పూసల మాల వంటిది ఈ అవతరణిక. ఇప్పుడు హేమాడ్ పంతు అనుసరించిన అధ్యాయాలలోని పద్ధతిని నా బుద్ధికి తోచిన విధంగా చెప్తాను. శ్రోతలు సాదరంగా వినండి. మొదట సద్గురు స్తవనం, తరువాత వేదాంత వర్ణన, సాయి యొక్క బ్రహ్మస్వరూప వర్ణన, తరువాత భక్తుల అనుభవాలు చెప్పారు. హేమాడ్ పంతు వాంగ్మయంలోనూ శాస్త్ర జ్ఞానంలోనూ బాగా ప్రావీణ్యం ఉన్నవారు. పైగా సద్గురు సాయి ప్రసన్నులై ఈ గ్రంథమనే పక్వాన్ని తయారు చేయడానికి అతనిని ప్రతిభా సంపన్నులను చేశారు. ఈ గ్రంథంలోని జ్ఞాన మాధుర్యాన్ని అనుభవించిన వారికి జనన మరణాలుండవు. అంతేకాదు పరమపదమైన అక్షయ మోక్ష సంపద లభిస్తుంది. హేమాడ్ పంతు యొక్క రసవత్తరమైన వాణికి సాయి అనుగ్రహ లాభం జోడై పాలు చెరుకు రసం కలిపిన మధుర రసం వలె తయారైన ఈ గ్రంథం యొక్క శోభను ఎంత వర్ణించగలం? గ్రంథ రచయితలు అనేక మంది ఉంటారు. కానీ విశ్వాసానికి ఆధారమైన శ్రీ విష్ణువు యొక్క అవతారమైన సద్గురువు లభించకపోతే ప్రసాదిక వాణి ప్రాప్తించదు. శాస్త్రాలు బాగా అధ్యయనం చేసిన సద్గురువు కృప లేకుండా శాస్త్రాలు అధ్యయనం చేసిన సద్గురువు కృప లేకుండా ఇటువంటి గ్రంథ రచన సాధ్యం కాదు.
ఇది ముమ్మాటికి నిజం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय. అనుపమానమైన శ్రీ సాయి సచ్చరిత్ర యోగ్యతను ఎవరు వర్ణించగలరు? ముముక్షువుల పరమ భాగ్యం కారణంగా హేమాడ్ పంత్ వంటి రచయిత లభించారు. ఈ గ్రంథం భూమిపై ఉన్నంత వరకు హేమాడ్ పంత్ కీర్తి భూమండలంపై ఉంటుంది. అతడు ముముక్షువుల కొరకు గొప్ప విందును తయారు చేశాడు. సాయి సద్గురువు అనుగ్రహంతో ఉత్పన్నమైన ఈ గ్రంథం ధన్యం. ఇది ముముక్షువులైన జీవులకు శిరోధార్యమై వారి దైన్యమైన ఆలోచనలను తొలగిస్తుంది. జన్మజన్మల పుణ్య సంగ్రహం వలన గోవిందరావుకు సాయిబాబా యొక్క మధురమైన సేవాఫలం ఈ గ్రంథ రూపంలో లభించింది. ఈ హేమాడ్ పంత్ నిష్ఠాపరుడైన గొప్ప భక్తులు. కవి వేదాంతమందు ఆసక్తి కలవాడు. అహర్నిశలు సద్గురు సాయి చరణాలయందు అనురక్తులై ఉండేవారు. అత్యంత కఠినమైన వేదాంత విషయాలకు విరక్తి, భక్తి, జ్ఞానం జోడించి ఇటువంటి గ్రంథాన్ని గురువు కృప లేకుండా రచించడం కష్టం. ఇందులోనివి అధ్యాయాలు కావు, బంగారుతో తయారు చేసిన పేటికలు. దీనిలో హేమాడ్ పంత్ మహాప్రయత్నంతో అర్థభరితమైన జ్ఞానవంతమైన కథలనే అమూల్య రత్నాలను ఇమిడ్చారు. అనేక రకాల సువాసనలను వెదజల్లే ఈ అధ్యాయాల సుమమాలను ముద్దు బిడ్డడైన గోవిందరావు నిర్మలమైన భక్తి భావంతో శ్రీ సాయి సద్గురువు కంఠానికి అర్పించారు. ఈ అధ్యాయాలనే శుద్ధమైన సువర్ణ కలశాలలో శ్రీ సాయి సచ్చరిత్ర అనే గంగోదకాన్ని నింపి ఉంచారు. రఘునాథ పుత్రుడు ముముక్షువుల దర్పాన్ని పారద్రోలటానికి ఈ గ్రంథమనే రణరంగ రూప గహనంలో సూక్ష్మమైన బుద్ధి అనే ఖడ్గంతో రఘునాథుని పుత్రుడు దంభం, దర్పం, అభిమానం అనే అసురులను సంహరించి అధ్యాయాలనే కీర్తి స్తంభాలను నిలబెట్టారు. ఈ గ్రంథం రత్నాలతో అమర్చబడిన పంచారతి. ఇందులోని అధ్యాయాలలో ఉన్న కథలు తెలిపే అర్థాలు నూనెలోని వత్తుల యొక్క జ్యోతులు. శాంతి మరియు విరక్తి సత్పురుషులలో మహారాజు అయిన సాయికి హారతిని ఇవ్వటానికి వస్తాయి. ఈ గ్రంథ రూపంలో ఉన్న విశ్వమోహిని అధ్యాయాలనే తన బాహువులకు కథల అర్థాలు అనే కేయూరాలను అలంకరించుకుని సాయి బ్రహ్మను ఆలింగనం చేసుకోవటానికి వానిని పైకి లేపి ఉంచింది. సాయి సచ్చరిత్ర గ్రంథ సామ్రాటు. అందులోని అందమైన అధ్యాయాలు చతురులైన పందిమాగధులు శ్రద్ధను, జ్ఞానాన్ని, వేదాంతాన్ని మరియు ఘన వైభవాన్ని వర్ణిస్తాయి. సాయి సచ్చరిత్ర పరమార్థాన్ని విక్రయించే సంత. దీనిలోని ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క అంగడి. దీనిలో రచయిత భక్తుల అనుభవాలు, కథలు అనే సరుకులను ఉంచారు. ఈ గ్రంథం పెద్దదైన గంగా నది. దీనిలోని అధ్యాయాలు చక్కగా సిద్ధపరిచిన తీరఘట్టాలు. గురు కృపా సామర్థ్యం వలన ఇక్కడ ఎడతెహని కథా రసామృత ప్రవాహం ఉంది. ఇది గ్రంథం కాదు, కల్పవృక్షం. ప్రాపంచికులకు ఇది రుచించదు, కానీ భావికులకు, ముముక్షువులకు ఇది సాక్షాత్తు మోక్షద్వారం. మీరు మీ అనుభవాలను ప్రత్యక్షంగా తెలుసుకోండి. నిజమైన స్మార్తకమని దీనినే అనాలి. ఇది ప్రపంచంలోని అజ్ఞానాన్ని మరియు దుఃఖాన్ని హరించేది, మోహమాయాలనే నరకం నుండి తప్పించేది, అక్షయమైన శాంతిని ప్రసాదించేది. గ్రంథ రచయిత గోవిందరావు భ్రమరమై నిత్యం సాయి సద్గురు చరణ కమలాలలో క్రొత్త మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. వీరి ఇంటి పేరు దాబోల్కరు. వీరు ఆంగ్ల ప్రభుత్వంలో మంచి అధికార పదవిలో ఉండేవారు. విద్యా వినయం కలిగి ఆచారాలను బాగా ఎరిగిన వారు. వీరి గృహిణి రకుమాబాయి.
సౌశీల్యవతి, భక్తురాలు, పతివ్రత, సద్గుణాలకు గని, వినమ్రతతో మాట్లాడే స్త్రీ, సాయి చరణాలలో దృఢమైన విశ్వాసం గలది. ఈ కవి యొక్క పూర్వీకులు మొదట బెంగర్లు సమీపంలోని దాపోలి అన్న చోట నివసించేవారు. తరువాత కేల్వే గ్రామానికి వచ్చారు. శక సంవత్సరం 1781, క్రీస్తు శకం 1859 సంవత్సరంలో మార్గశిర మాసంలో శుక్ల పంచమి రోజున రఘునాథుని భార్య లక్ష్మి గర్భాన పుణ్యరాశి అయిన గోవిందరావు జన్మించారు. గౌడ సారస్వత బ్రాహ్మణ వర్ణంలో భరద్వాజ గోత్రంలో జన్మించి క్రీస్తు శకం 1929 సంవత్సరం 70 ఏళ్ల వయసులో ఆషాఢ శుక్ల నవమి నాడు దివంగతులయ్యారు. శక సంవత్సరం 1844, క్రీస్తు శకం 1922 చైత్రమాసంలో ఈ గ్రంథాన్ని ఆరంభించారు. శక సంవత్సరం 1851 జ్యేష్ఠ మాసంలో, క్రీస్తు శకం 1929 సంవత్సరంలో 52వ అధ్యాయాన్ని పూర్తి చేశారు. వీరికి ఒక కొడుకు, 5 కుమార్తెలు, 9 కుమార్తెలు, 4 వివాహితులు. పుత్రునికి కూడా వివాహమై వైద్య శాస్త్రం చదువుతున్నాడు. అవివాహితి అయిన పుత్రిక కూడా డాక్టర్ కావాలని చదువుతున్నది. ఇప్పుడు గురు చరిత్రలో మరియు ఇతర గ్రంథాలలో సూచించిన పారాయణ పద్ధతిని మరియు సప్తాహ పద్ధతిని సుగమమైన రీతిలో చెప్తాను. శ్రోతలు దయ ఉంచి శ్రద్ధగా వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय. జ్యేష్ఠమాసంలో 52వ అధ్యాయాన్ని పూర్తి చేశారు. వీరికి ఒక కొడుకు, 5 కుమార్తెలు, 4 వివాహితులు. పుత్రునికి కూడా వివాహమై వైద్యశాస్త్రం చదువుతున్నాడు. అవివాహిత అయిన పుత్రిక కూడా డాక్టర్ కావాలని చదువుతున్నది. ఇప్పుడు గురుచరిత్రలో మరియు ఇతర గ్రంథాలలో సూచించిన పారాయణ పద్ధతిని మరియు సప్తాహ పద్ధతిని సుగమమైన రీతిలో చెప్తాను. శ్రోతలు దయ ఉంచి శ్రద్ధగా వినండి. ముందుగా అంతఃకరణాన్ని పరిశుద్ధం చేసుకొని భక్తిభావంతో పారాయణ చేయాలి. 1 లేక 2 లేదా 3 రోజుల్లో పారాయణ పూర్తి చేస్తే సాయినారాయణులు సంతుష్టులవుతారు. లేదా చక్కగా సప్తాహాన్ని చేయండి. మీకు పుణ్య సంపత్తి పోగవుతుంది. సాయిబాబా మీ మనసులోని కోరికను తీర్చుతారు. ప్రాపంచిక భయాలు తొలగిపోతాయి. గురువారం రోజు ఉదయాన నిత్యకృత్యాలను త్వరగా ముగించుకొని స్నానం చేసి ఆసనంపై కూర్చొని పారాయణను ప్రారంభించండి. అరటి ఆకులతోనూ మరియు వస్త్రాలతో అలంకరించిన ఒక పెద్ద మండపాన్ని తయారు చేసుకోండి. అందులో ఎత్తుగా ఒక పీట కానీ బల్ల కానీ వేసి చుట్టూ కళ్ళకు ఆకర్షణీయంగా రంగురంగుల ముగ్గులు వేయండి. సాయి సద్గురుని ప్రతిమను కానీ లేక అందమైన వారి చిత్రపటాన్ని కానీ ఎత్తైన ఆసనంపై ఉంచి భక్తిభావంతో వందనం చేయండి. గ్రంథాన్ని పట్టు వస్త్రంలో చుట్టి సద్గురు సన్నిధిలో ఉంచి గ్రంథానికి మరియు సద్గురువుకు పంచోపచార పూజ చేసి పారాయణను ప్రారంభించండి. పాలు లేక ఫలహారాలను కానీ లేదా వేపిన ధాన్యాన్ని ఒక్కపూటే తిని 8 రోజులు ఉపవాస వ్రతం చేయండి. తూర్పు వైపుకు ముఖం పెట్టి సద్గురువును మనసులో ధ్యానించి నిశ్చలమైన మనసుతో ఆనందంగా గ్రంథ పారాయణ చేయండి. మొదటి రోజు 8 అధ్యాయాలు, రెండవ రోజు 8 అధ్యాయాలు, మూడవ రోజు 7, తర్వాత 8, 6, 8, 7 అధ్యాయాలను వరుసగా 7 రోజులు చదివి 8వ రోజున అవతరణికను చదవండి. 8వ రోజున వ్రతపారణ చేయండి. సాయి నారాయణునకు నైవేద్యాన్ని సమర్పించి బ్రాహ్మణులకు, ఆప్తులకు, మిత్రులకు మంచి భోజనాన్ని మరియు యథాశక్తి దక్షిణను ఇవ్వండి.
ఆ రాత్రి వైదిక బ్రాహ్మణులను ఆహ్వానించి వారిచే వేద పఠనాన్ని చేయించండి. తరువాత వారికి పంచదార వేసిన మధురమైన పాలను మరియు సంభావనను ఇచ్చి వారిని సంతుష్టిపరచండి. చివర సద్గురు చరణాలకు ప్రణమిల్లి వారికి ఉచితమైన దక్షిణను సమర్పించి దానిని షిరిడీ సంస్థాన నిధి అభివృద్ధి కొరకు పంపాలి. సాయి భగవానులు ప్రసన్నులై భక్తులకు వరాలను ప్రసాదిస్తారు. ప్రపంచ దుఃఖమనే సర్పాన్ని నశింపజేసి మోక్ష నిధిని చూపిస్తారు. శ్రోతలారా, మీరు సాధువులు, మా ఆనందానికి ఆశ్రయం. మీ పాదాల వద్ద ఈ దాసుని విన్నపం. అవతరణికను మరచిపోతే మరచిపోండి, కానీ మూల గ్రంథం యొక్క భావంపై మీ ధ్యానాన్ని ఉంచండి. శ్రోతలారా, మీరు కాలుణ్ణి అంతం చేయగల సజ్జనులు. మీ చరణాలయందు శిరస్సు నుంచి ఈ బాబా బాలుడు ఈ దాసుని యందు ఎల్లప్పుడూ దయ ఉంచమని ప్రార్థిస్తున్నాడు. ఏమైనా లోపాలు ఉంటే వానిని నావిగా భావించి వానిని నాకు వదిలి సారాన్ని గ్రహించి మనసుకు సంతోషం కలిగేలాగా శ్రోతలు శ్రవణం చేయండి. నమో సాయి శివనందన, నమో సాయి కమలాసన, నమో సాయి మధుసూదన, పంచవదన సాయి నమో, నమో సాయి ఆత్రినందన, నమో సాయి పాకశాసన, నమో సాయి విశారమణ, వహ్ని నారాయణ సాయి నమో, నమో సాయి రుక్మిణీవర, నమో సాయి చిత్ భాస్కర, నమో సాయి జ్ఞానసాగర, జ్ఞానేశ్వర, శ్రీ సాయి నమో. ఈ అవతరణిక వాక్ పుష్పాంజలిని మరియు నమస్కారాల నామావళిని గురుచరణాలకు అర్పించి సాయి మాత ప్రసన్నులు కావాలని ప్రార్థిస్తున్నాను. ఇది శ్రీ సాయి సద్గురు ప్రేరితము బాబా దాసుడు బాల విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో అవతరణిక అను 53వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। साई बाबा 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 साई
బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా. महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना.
सही रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम दीना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम दीना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम दीना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गलो है, अपने मस्जिद का झाड़ू गलो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम दीना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
Sai Baba,